నమస్తే, నేను సిరి. రథసప్తమి నాడు చాలామంది జాతకాలు అంటే మారాయి, శని ప్రభావం చాలా వరకు తక్కువైపోయింది ఆ రాశుల వారికి అని చెప్పేసి మనం మాధ్యమాలలో చాలా వరకు చూస్తూనే ఉన్నాం. అయితే మరి నిజంగానే ఆ రాశుల వారికి శని ప్రభావం తగ్గిందా, వారి జాతకాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు. నమస్కారం గురూజీ. మహాదేవ్. గురూజీ, నేను చాలా అంటే ఈ మాధ్యమాలలో సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇలాంటి వాటిల్లో చూసేది ఏంటంటే రథసప్తమి రోజున శని తన స్వస్థానంలోకి చేరుకున్నారు. సో దాని ద్వారా చాలా వరకు శని ప్రభావం అనేది తగ్గిపోయింది చాలా రాశుల పైన అని చెప్పేసి చాలా వీడియోస్ చూస్తున్నాను గురూజీ. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగానే మరి తగ్గిందా లేకపోతే ఇదంతా కూడా కావాలని చేసి కొన్ని వీడియోస్ ఏమంటారు? మా వాస్తవానికి ఏంటంటే ఉగాదికి ముందు కొన్ని లేకపోతే సెప్టెంబర్ అక్టోబర్లలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. కానీ కాల నిర్ణయాన్ని మొట్టమొదటిగా మనకు ప్రారంభం చేసేది ఇక్కడ యుగాది అనే పంచాంగంలో ఉంటుంది. అవును గురూజీ. ఒక సంవత్సరం పాటు మనిషి ఏ విధంగా ఉంటాడు, వాడికి ఏం జరుగుతుంది, రాజ్యం ఎవరు నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ నడిచిన ఈ యుగాది మొత్తము సూర్యుడిది ఆధిపత్యం చెలాయించాడు. అంటే సూర్యుడికి వరుణుడు అందరూ ఏకకాలంలో, మీరు చూడండి ఎండాకాలంలో కూడా విపరీతమైన వర్షాలు ఉన్నాయి. అవునా? ఎండాకాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయా మనకు? వాస్తవానికి లేదు, పడొద్దు అసలు. విపరీతమైన వర్షాలు ఉన్నాయా లేవా? మొత్తం తెలంగాణ ఆంధ్ర ఏ చోట్లలో ఏంటి అని అంటే మనకు కాల నిర్ణయ సూచి ఇచ్చేది కేవలం పంచాంగం. ఏదో ఇప్పుడు 5 రాశులకి 10 రాశులకి 12 రాశులకి అన్నీ కూడా బాగానే ఉంటాయి, ఇవి ఇలా ఉంటాయి అలా ఉంటాయి అనేది ఇదేమన్నా రాశి ఫలాల కాదు కదా తల్లి. ఎప్పుడైనా సరే మనకు యుగాది ప్రాధాన్యత. ఉగాది రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజున నీకు పంచాంగంలో ఏదైతే చెప్పుతారో అదే ధర్మమైంది. కానీ ఉగాది కన్నా ముందే అందరూ కూడా ముందే రాశి ఫలాలు చెప్తున్నారు. 2026 ఇంత బాగుందని చెప్పేసి జనవరి నెలలోనే ఆ సంవత్సరాది ఫలాలు చెప్పేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు గురూజీ? ఇప్పుడు ఒక మాట తల్లి, నేను ఒకటి అడుగుతాను. మీ పేరేంటి? సిరి గారు. సిరి కాకుండా నాకు నచ్చిన పేరుతో పిలిస్తే మీరు పలుకుతారా? లేదు. మనకు నడుస్తున్న సంవత్సరం ఏంటి? విశ్వవసు. ఓకే, తెలుగు నామాల ప్రకారం చూసుకుంటే విశ్వవసు నామ సంవత్సరం. కానీ 2026కి యుగాదికి చాలా వ్యత్యాసం ఉందిగా. అది ఎప్పుడో జనవరిలో వస్తుంది. కానీ ఇది అసలు ఈ ఇంగ్లీష్ వాళ్ళు రాకముందుకు మన క్యాలెండర్ కూడా చైత్రమాసం నుంచి చైత్రమాసం వరకు ఉండేటువంటిది, ఫాల్గుణం వరకు. మళ్ళీ చైత్రం నుంచి ప్రారంభమయ్యేది. అవునా? అది మనం చూస్తున్నామా? లేదు, జనవరి అని పెట్టుకుంటున్నాము. కానీ అసలైతే మాసాల విధిలో మనం పోవాలి. చైత్రము నుంచి ఫాల్గుణం వరకు, మళ్ళీ చైత్రం నుంచి ఫాల్గుణం అలా చూసుకుంటున్నాము. మన పూర్వీకులు అదే చూసేది. ఇప్పుడు కొత్తగా 2025, 2024, 2026, 2027 ఇవన్నీ కొత్తగా వచ్చినాయే తప్ప ఒకప్పుడు ఇదంతా లేదు. అవునా కాదా? మనకున్నది ఏంటి? 60 సంవత్సరాలు, వాడికి ప్రభవ విభవ ఇలా ఉన్నది. కానీ ఇక్కడ 2020, 21, 22, 2000, 1898 పేరున్నాయా? తర్వాత మళ్ళీ మన దాంట్లో చూడండి, ఈ సంవత్సరంలో ఈ పేరు ఉన్నప్పుడు ఆ మనిషికి అవి జరుగుతూనే ఉంటాయి. క్రోధిలో ఒక్కొక్కరు ఎంత అదైపోయారు తల్లి. చాలామంది క్రోధీలు అయిపోయారు, ఏడుస్తూనే ఉన్నారు. క్రోధత్వం. అవునా? విలంబీనామ సంవత్సరంలో ఇలా జరిగింది. అంటే మన దాంట్లో ఉండే విధితత్వాలు కూడా మాసాధిక సంవత్సరాధికాలను కూడా చూసుకోవాలి. సంవత్సర మాసాధిక తిథివార పక్ష యోగాలను నీవు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీ రాశి అనేది సంపూర్ణమవుతుంది. తర్వాత ఇంకొక విషయం అడుగుతారు. ఒక మనిషి జన్మించిన తర్వాత వాడికి లగ్న కుండలి అనేది అయితే కూడా ఉంది. అదేంటిది లగ్న కుండలి? జీవితకాల చక్రం అది. అవునా కాదా? జీవితకాలం మొత్తం నీకు తెలిసిన తర్వాత సూర్యుడు మారిండు, అది ఎలా అయినా ఉంటుంది ఖచ్చితంగా.
సూర్యుడు మారుతాడు, శని మారుతాడు, బృహస్పతి మారుతాడు. బృహస్పతి మారినప్పుడు ఒక్కొక్కరికి మంచిగా లేనప్పుడు డబ్బులు కూడా చేతుల్లోకి రావు. అవునా కాదు? శని ప్రభావం గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. 7.5 పట్టేవారికి 7.5 సంవత్సరాలు వీడి జీవితం అయిపోయిందిరా అంటాం. అవునా? అష్టమ శని అయినా 7.5 అయినా ఏది వచ్చినా కూడా వీడి పని అయిపోయిందిరా. కానీ అన్నిటికంటే అపూర్వమైందే 7.5. భయపడతారు కదా గురూజీ, 7.5 అంటే చాలా వరకు. మొదటి సంవత్సరన్నర అంటే శని ప్రారంభమయ్యే 6 నెలల ముందు నుంచి దాని ప్రభావం మనకు చూపిస్తుంది. ప్రారంభమయ్యాక మళ్ళీ సంవత్సరం, ఆఖరిలో మళ్ళీ సంవత్సరం. ఎన్నైనాయి? 2.5 అయిపోయినాయా? మొత్తం ఎన్ని సంవత్సరాలు? 7.5. సంవత్సరం. మిగిలిన ఈ 5 సంవత్సరాలలో నువ్వు ఎంత వృద్ధి అయినా కావచ్చు, బిల్డింగ్లు కూడా నువ్వు కట్టుకోవచ్చు. కానీ మళ్ళీ ఎంతైతే కట్టావో అదంతా ఈ లాస్ట్ 1 సంవత్సరం ఉంది కదా, అప్పుడు కోల్పోయే ఆస్కారం ఉంటుంది తప్ప ఆయన ఈ 7.5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలే నేను ఇబ్బంది పెట్టేది. పూర్తిగా ఏమి ఇబ్బంది పెట్టాడు ఆయనే. ఒకటి కాకపోతే ఇక్కడ ఇబ్బంది పెట్టేది ఎవరు? అందరూ శని 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 అని ఆయనను దూషిస్తున్నారు, కానీ ఆయన కాదు నేను ఇబ్బంది పెట్టేది. ఆయన సతీమణైనటువంటి జ్యేష్ఠాదేవి. ఈ జ్యేష్ఠాదేవి ఎవరు? లక్ష్మీదేవి యొక్క సొంత అక్క, దరిద్ర దేవత అని అంటాం. శని ఉన్న చోట దరిద్ర దేవత కొలువై ఉంటుంది. నువ్వు అప్పుడు బంగారం ముట్టుకున్న అది బొగ్గుగా మారుతున్నదంటే దానికి కారణం జ్యేష్ఠాదేవి. ఎందుకంటే ఇక్కడ 7.5లో ఉన్నావు కాబట్టి, ఈ 7.5లో తన భర్త నీ దగ్గర ఉన్నాడు కాబట్టి జ్యేష్ఠాదేవి కూడా ఉన్నట్టే కదా. అందుకోసము నీకు ఆ యొక్క ప్రభావం వలన నీకు ఇబ్బంది జరుగుతుంది ఎంతే తప్ప లేకపోతే ఏమీ ఉండదు తల్లి. ఎంతో అన్యోన్యతమైనది ఈ యొక్క 7.5. నీవు శనిని ప్రేమతో ఆరాధించు, ఆయన ఖచ్చితంగా నీ వైపు నిలుస్తాడు. ఇంకొకటి రథసప్తమి. వీళ్ళు ఇంకొకటి తండ్రి కొడుకులకు. ఎవరు తండ్రి కొడుకులు? సూర్య భగవానుడు, శని తండ్రి కొడుకులు. కానీ వారిద్దరి మధ్యలో ఒక పచ్చిగడ్డి వేసావనుకోండి, భగభగా మండుతూ ఉంటుంది. అంటే అంత వైర్యం ఉంది. తండ్రి కొడుకులకు పడదు. ఈయనెవరు కుమారుడు? ఛాయాదేవి కుమారుడు. ఈయన భార్య ఎవరు? ఉషాదేవి. ఈ ఉషాదేవి ఏం చేసింది? ఆయన కిరణాలను తట్టుకోలేక, ఆయన వేడి సెగలను తట్టుకోలేక ఆమె ఇంకో రూపంగా ఛాయాదేవిని పుట్టించుకుంది. ఆమె ఆ ఛాయాదేవి రూపంలో అవతరించిన వాడే ఈ శనేశ్వరుడు. ఛాయ అంటే ఏంటి? నీడ. అవునా కాదా? అందుకోసం ఆయనకు నలుపు అంటే ఇష్టం. నీకు శని ప్రభావం తాగినప్పుడు నల్ల కుంకుమ అని దొరుకుతుంది. మన దగ్గర కూడా దొరుకుతుంది. కింద ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఆర్డర్ ప్రకారంగా మనం పంపిస్తాము. ఈ నల్ల కుంకుమ నీవు ధరించుకుంటే శని ప్రభావ దోషం అనేది నీకు తగ్గిపోయి ఎల్లవేళలుగా ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం నీకు దక్కుద్ది. అమ్మ ఇంకో మాట చెప్పమంటారా? సాక్షాత్కారుడైనటువంటి ఈశ్వరుడికి కూడా తప్పలేదు శనేశ్వరుడిది. హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి హనుమంతుల దగ్గర కూడా నేను పట్టుకున్నా అంటే ఇక తప్పట్లేదని శనిని కాళ్ళలో బంధించేశాడు హనుమంతులు. అవునా కాదా? ఎవరైనా సరే నవగ్రహాలనేటివి, ఇప్పుడు శని బాగలేడు, బృహస్పతి బాగున్నాడు. బృహస్పతి చెప్పిన మాట శని వింటాడు. ఎందుకంటే నవగ్రహాలకే కాదు దేవతామూర్తులకి అందరికీ కూడా బృహస్పతి అధిపతి, గురువు. అవునా కాదా? గురువు కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట శని వింటాడు. నీకు ఇక్కడ బృహస్పతి బలం చేరిందా? అవునా కాదా? ఇవి నీ గ్రహ కుండలి ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసుకోండి. అంటే రాశుల బట్టి కరెక్ట్ కాదంటారా గురూజీ? ఒక రాశికి ఎన్ని నక్షత్రాలు ఉంటాయో తెలుసారా తల్లి? ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. చూ, చే, చోళ, అశ్విని, లీలు, లేలో, భరణి, ఆ కృత్తిక. 9 పాదాలైందా? ఈ కృత్తిక నక్షత్రం 1వ పాదం వరకు నీకు మేషరాశి అయింది. కృత్తిక 2వ పాదం నుంచి నీకు వృషభ రాశి ప్రారంభమైందా? అవునా కదా? ఇక్కడ ఇప్పుడు ఈ కృత్తిక నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి అయింది. మరి కృత్తిక నక్షత్రం 2వ పాదం నుంచి నీకు వృషభ రాశి అయింది కదా.
అవునా? ఇప్పుడు ఇక్కడ నుంచి 9 లెక్క వేసుకో, ఏ నక్షత్రం వరకు వస్తుంది? మృగశిరార్ధం వరకు, మృగశిర సగం వరకు, 3వ పాదం వరకు నీకు వృషభ రాశి అయింది. ఇక్కడ మృగశిరకు జరిగినట్టు ఇక్కడ వృషభ రాశి వరకు కూడా అంతే ఉంటుందా? అంతే ఉంటుంది గురుజీ. మరి 4వ పాదం ఏమైంది? 4వ పాదం పోయి మిథున రాశిలో కలిసింది కదా. ఓకే, అంటే ఇవన్నీ చూసుకోవాలి కరెక్ట్గా. ఇవన్నీ క్లుప్తంగా క్లియర్గా మీ ఊర్లో ఉండే జాతకస్తుడి దగ్గరికి వెళితే జ్యోతిషులు ఉంటారు కదా, మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే క్షుణ్ణంగా చూసి చెప్తాము. ఏదో యూట్యూబ్లో రాగానే 5 రాశుల వారికి బాగానే ఉంటుంది, ఈ 6 రాశుల వారికి బాగానే ఉంటుంది, ఇక చెప్పేట వాళ్ళు ఉంటే అందరం చెప్పవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తున్నారు కదా గురూజీ. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరమ్మా? అంటే ఇప్పుడు అంటే ఈ మీడియాలోనే చాలా ఫేమస్ అయిన వాళ్ళు. మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు ఏంటి అని అంటే సగం మందికి వచ్చిన వారు ఉన్నారు, సగం మంది మొత్తానికి రాని వాళ్ళు కూడా ఉన్నారు, తెలవని వారు కూడా ఉన్నారు. మరి వాళ్ళే చెప్తున్నారు, తెలవని వాళ్ళే ఎక్కువగా చెప్తున్నారు వీటి గురించి. ఎందుకంటే ఫేత్, వాళ్ళ అదృష్టం బాగుండి ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ కుప్పకూలిన తర్వాత అంటే నిజానికి ఇప్పుడు ఈ 6 రాశి వారు, ఈ 5-6 రాశుల వారికి ఇంతవరకు మేము విన్నదంతా అబద్ధం అంటారు, అందులో అసలు ఎట్లాంటి వాస్తవం లేదంటారు. చాలా మంది నమ్మారు కూడా గురూజీ. అంటే నాకు కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి నుంచి మరి ఇంకా అంటే అందులో చూసుకుంటే కుంభరాశి వాళ్ళు మెయిన్గా చెప్పాలంటే, మా కుంభరాశికి ఆల్రెడీ 7.5 నడుస్తున్నది, అది ఆ ప్రభావం ఉండదు అని చెప్పేసి. ఏ ప్రకారంగా ఉండదంటే ఒక్కసారి చూపించమనండి ఒక్కసారి. మరి వాళ్ళు అంతగానో చెప్తున్నారు కదా ప్రభావం ఉండదని. ఏ శాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో ఈ ప్రభావం ఉండదని ప్రత్యక్షంగా లిఖితపూర్వకంగా పుస్తకంలో చూపించమనండి. మరి ఏ రాశి వారికి బాగుంది అంటారు గురూజీ? అంటే యాజ్ ఇట్ ఈజ్, అంటే లాస్ట్ ఏదైనా సరే కాలచక్ర నిర్ణయ తత్వం యుగాది రోజే. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడద్దు అంటారు, టైం వేస్ట్. ఉగాది రోజే చూసుకొని మనం చర్చించాలి ఇలాంటి వాటి గురించి. సో ఇలాంటివి ముందస్తుగా చెప్పేవన్నీ కూడా నమ్మొద్దు అని మనం ప్రేక్షకులకు చెప్పాలి అంటే. ధన్యవాదాలు గురూజీ. అంటే ఇప్పటివరకు చాలా మంది ఒక అపోహలో ఉన్నారు, ఏంటంటే రథసప్తమి నాటి నుంచి మాకు ఏదైతే కొంత ప్రభావం, శని ప్రభావం ఉందో అది తగ్గిపోయిందని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ అది ఏమీ కాదు, ఏదైతే నడుస్తుందో అది ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది. సో ఇలాంటి నా మూఢనమ్మకాలు, అంటే మూఢనమ్మకాలు అని కాదు, ఇలాంటివి చెప్పేవి నమ్మొద్దు అని అంటారు. అవును. ఓకే గురూజీ, చాలా చక్కగా వివరించాలి. ధన్యవాదాలు గురించి. మహాదేవ.